గొర్రెలం అన్నటువంటి మాట మరి ఎంత ప్రాముఖ్యమైందంటే, మరి ఇది మోషేకు తెలిసి మరి దేవునితో ఒక మాట అంటాడు. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27:15 వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. సమాజానికి ఏం అవసరం? కాపరి అవసరం. కాపరి అది అందుకనే తాను ఇజ్రాయెల్ నడిపించే నాయకుడుగా ఉండి, మరి నాయకుడు అంటే నడిపించేవాడు కాపరి. కనుక కాపరి ఎంత అవసరం అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తును మనం స్వీకరించక ముందు మనకెవరు కాపరి? కీర్తన 49వ అధ్యాయము 14వ వచనం. కీర్తన 49:14. వారు పాతాళంలో మందగా కూర్చోబడదురు, మరణం వారికి. ఎవరండి మనకు కాపరి? మరణం అంటే ఎవరు? అపవాది. ఎందుకంటే మరణం గల బలం గలవాని, మరణం చేత నశింపజేయుటకును జీవితకాలంతో మరణాశయములకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలువాడైనాడనే మాట హెబ్రీ రాసిన 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. అయితే మరణం అటువంటి కన్నది సాతానుడు అన్నమాట. ఈ సాతానుడు అయితే మనకు మరి ఇది ఇలా రాయబడింది, మరణం వారికి కాపరికి. అంటే వారు ఒక మందగా పాతాళంలో కూర్చోబడతారు. అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యంలో మనమే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ముందు మనం ఎవరండి? పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయిన వాళ్ళమే. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటాడు, ఆ యొక్క ప్రకటనలో ఎలాంటిది, నువ్వు జీవిస్తున్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతులవే. ఇంకో చోట మాట అంటాడు, ఆ యొక్క తిరిగి మరి ఏమయ్యా, మృతులు తమ మృతులను పాతిపెట్టి, మృతులు తమ అంటే చనిపోయినాడు మృతుడే, బ్రతికినోడు కూడా మృతుడే, నువ్వు నన్ను వెంబడించి అంటాడు. అసలు దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించక ముందు మనం చనిపోయిన వాడితోనే సమానం. ఆయన పేరుకు మాత్రం ఆయన ఏదో తిరుగుతున్నాం కానీ తిరిగి ఎక్కడ పోతాం? మన యొక్క పాతాళంలో ఆయన సాతానుడు ఎవరు? మాట. మరి మరణం మనకు కాపరిగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దేవుని యొక్క వాక్యం అలాంటి కాపరిత్వంలో మనము మన జీవిత కాలంలో మనం నడుస్తూ వచ్చాం. అయితే ఇక్కడ కాపరి ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యం చూస్తే కీర్తనకారుడు కూడా 23వ అధ్యాయం 1వ వచనంలో తాను అంటాడు, యెహోవా నా కాపరి. అది కాపరి చాలా అవసరం. కాపరి అవసరం. అయితే దేవుని యొక్క వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నాడు. కాపరిగా. అయితే దేవుని యొక్క వాక్యంలో కాపరి ఈ 4 విషయాలు మనం చూడాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో 4 ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి 4 విషయాలు చూస్తాం. మనకి కాపరి ఈ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఇప్పుడు ఎందుకు వచ్చిన చూపించలేదంటే షార్ట్ ఉంది కాబట్టి సారీ ఏమనుకుందండి. సో దేవుని యొక్క వాక్యంలో మరి మంచి కాపరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. తన రక్తంతో కూడా శిలువలో మన కొరకు ధారపోసి. ఎవరి కొరకు? మన కొరకు అని మనం అంటున్నాం. కరెక్టే. మనం ఎవరము? ఆయన దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మన లిస్ట్ ఉంది. అక్కడ మనం ఎవరము? బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. ఆయన అక్కడ రాయబడింది. అలాంటి వారి కొరకు ప్రాణం పెడుతొచ్చాడు. అందుకని నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. చెడ్డవారి కొరకు ఎవరు చనిపోతాడు? చెడ్డోడు ఏమంటాడు? ఆయన వాడికి అలాగే జరగాలన్నా, అలాగే జరగాలి. వాడు ఎంత హాని చేశాడు, ఎన్ని మాట్లాడినాడు, ఎంత పాడు చేశాడు, ఆయన ఎన్ని దుర్మార్గ పనులు చేశాడు, వాడికి ఇది తగిన శిక్ష అన్నా అని అంటాం. అయితే దేవుని యొక్క మరి రూల్ వేరు, ఆయన రూట్ వేరు. ఆయన దేవుని యొక్క వాక్యంలో, ఆయన ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే చెడ్డవారి కొరకు, ఇలాంటి భయంకరమైనటువంటి పాపులైనటువంటి మన కొరకు తన రక్తాన్ని మన కొరకు ధారపోస్తూ వచ్చాడు. అందుకనే మంచి కాపరి మన కొరకు ఏం చేశాడంటే శిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చాడు, ధారపోసాడు. అయితే ధారపోసి రక్తమంతా పోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడా? చనిపోతాడు. అందుకే మన రక్తమంతా కూడా ధారపోసి మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు.
ఎందుకు తన ప్రాణం ఇవ్వడం ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఏదంటే ఆయన ఎఫెసీయులకు 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై తను తాను బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు అని చెప్పి రాయబడింది. అంటే మనము మన దుర్వాసన కలిగినటువంటి మనల్ని పరిమళ వాసనగా చేస్తూ వచ్చాడు. తిరిగి దేవుని యొక్క వాక్యంలో అలాగే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడంటే అక్కడ తన సొత్తుగా చేసుకున్నటకు మనం అర్పించుకున్నాను. అదే దేవుని యొక్క వాక్యం ఎందుకు చనిపోయినటువంటి మాట మనం చూస్తున్నాం. తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన చనిపోయినాడు. అలాగే తన పరిమళ వాసనగా ఉండడానికి చనిపోయినాడు. అలాగే 1వ తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తిరిగి నిత్యం ఆయనతో జీవించడం కొరకై ఆయన మన కొరకు చనిపోయాను అని చెప్పి 1వ తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది. మనకి అంటే నిత్యం ఆయనతో జీవించాలంటే ప్రభువుని యేసుక్రీస్తు మన కొరకు చనిపోవాలి. అదే 4వది చూసినట్లయితే 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే ఆయన అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతుల యొద్దకు మరి తిరిగి నీతిమంతులుగా తీర్చడం కొరకై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంట, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే శరీర విషయంలో ఆయన చంపబడి అనే మాట రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవడం అనేటువంటిది మేలే. ఎవరు కొరకు చనిపోయినాడు అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం ఇటువంటి ఎంత దుర్మార్గులము, అసహ్యులము, అపవిత్రులము, నీచులము, దేవుని యొక్క శత్రువులము ఆయన పాపమున్నటువంటి మన కొరకు మరణించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఆయన దేవుని యొక్క వాక్యం హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడింది. దాన్ని చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన చూసారా, యేసుక్రీస్తు తనకిష్టమైన దాని అనుకూలంగా మనలో జరిగించుటకు తన చిత్త ప్రకారం తన ఇష్ట ప్రకారం తన చిత్త ప్రకారం తన దృష్టిలో అనుకూలమైంది మనలో జరిగించడానికి ఆయన తిరిగి తన చిత్తానుసారంగా ఆయన జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడింది ఏంటంటే ఈ గొర్రెల గొప్ప కాపరి ఏం చేస్తాడంటే మనం నడిపించేవాడు ఉన్నాడు, రక్షించినాడు. ఆయన తిరిగి రెండవ భాగం మనకు వచ్చినట్లయితే మనం నడిపించే నాయకుడు దేవుని యొక్క వాక్యంలో. ఎలాగా దేవుని యొక్క వాక్యం చూడండి, మాకు మాట మనం చదువుకుందాం. ఇర్మియా 42వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 42వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన నడిపింపు ఎలా ఉంటుందో చూడండి. మనం నడవలసిన మార్గం, చేయవలసిన కార్యములు చూసారా దేవుని యొక్క ఆయన మార్గంలో ఆయన మరి ఎలా నడిపిస్తారంటే మనం చేయాల్సినటువంటి కార్యం ఏదో, నడవలసినటువంటి మార్గం ఏదో ఆయనే ఆలోచన ఇచ్చి ఆయన చక్కగా నడిపించే దేవుడు. ఆయన త్రోవల్లో మనల్ని చేయబట్టుకొని ఇద్దరి నుండి అద్దరికి మెల్లగా నడిపించే మన దేవుడు. అందుకనే ఆయన త్రోవలు ఎలాంటివి అంటే ఆ త్రోవల్లో నడవడం ద్వారా ఆయన ఎంత క్షేమమో దేవుని యొక్క వాక్యం చూడండి. కీర్తన 119వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తన 119:3. వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపము అది చూడడానికి ఎంత చక్కగా ఉంది కదా వాక్యం. ఆయన మార్గములో నడిచినట్లయితే ఏ పాపము చేయరని చెప్పి వాక్యంలో రాయబడింది. ఎంత ఆయన మంచి దేవుడు. అదే దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి 128వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. 128వ అధ్యాయము చూసారా, ఆయన త్రోవలో నడిస్తే ధన్యులు అంటున్నాడు. ఆయన త్రోవలో నడిస్తే ఆయన ఏ పాపము చేయడానికి స్కోప్, అవకాశం ఆయన ఏమాత్రం ఉండదు. ముందు ఏమాత్రం ఆయన త్రోవలు ఎలాంటివి దేవుని యొక్క వాక్యంలో అదే కీర్తనలో మనకు తెలిసినటువంటి మాటలే. కీర్తన 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 23:3.
నీతి మార్గము. తన మార్గం ఎలాంటిది? నీతి మార్గం. రండి, కీర్తన 25వ అధ్యాయం 15వ వచనం, 25:10 ఆయన మార్గం ఎలాంటివి వచ్చాడు? కృపా సత్యములు కలిగినటువంటి మార్గం. చదువు. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ ఎలా ఉన్నాయంట? కృపా సత్యములు కదా. ఇంకా ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం, ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనంలో అవి ఏ మార్గం అంటే మేలైన పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. సో దేవుని యొక్క వాక్యం ఆయన మార్గములు ఎలాంటివండి? మేలైన, చూసారా, నీతి కలిగిన మార్గములు, మేలైనటువంటి మార్గములు, కృపా సత్యములు కలిగినటువంటి మార్గములు. కీర్తన 143వ అధ్యాయము 10వ వచనం సమాధానం కలిగినటువంటి మార్గములు అక్కడ రాయబడింది. ఎక్కడ నడిపించాడు? సమభూమి గల అంటే సమాధానం కలిగినటువంటి ప్రదేశానికి. చూసారు, ఆయన మార్గంలో వెళ్తుంటే సమాధానం కలిగినటువంటి ప్రదేశాలకు మనం నడిపించే ఆయన నాయకుడు. ఎంత మంచి నాయకుడు వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో. మనకు అక్కడ అసమాధానం ఉన్నటువంటి ప్రదేశంలో కాదు, సమాధానం ఉన్నటువంటి ప్రదేశంలో నడిపించే దేవుడు మనకు. ఎంత మంచి గొప్ప కాపీరో చూడండి. అందుకనే మన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే, ఎంత గైడెన్స్ ఇస్తాడంటే, ఆయన ఒక కౌన్సిలర్ గా, ఒక టీచర్ గా, ఒక ఇన్స్ట్రక్టర్ గా, ఒక ప్రొఫెసర్ గా ఆయన తిరిగి ఆయన మనకు చక్కని గైడెన్స్ ఇచ్చే నాయకుడుగా ఉన్నాడు మనకు. ఇంత మంచి నాయకుడు దేవుని యొక్క. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 32వ అధ్యాయం 21వ వచనం మాట ఉంది. దయచేసి చదవండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం. అది చదవమ్మా. అది కాదమ్మా. నీ కుడికైనా ఎడంకైనా తిరిగినాను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఎన్నో వచ్చినమ్మా? చదువునండి. మీరు కుడి తట్టేనను ఎడవ తట్టెను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. వెనక నుండి ఎంత మంచి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ తన గొర్రెలైనటువంటి మనకు తన ప్రాణం పెట్టేది కాకుండా, రెండవది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, గొప్ప కాపరిగా ఉండి ఆయన తన మార్గముల్లో, మన మార్గాలు కాదు. అందుకని మన తలపుల కంటే ఆయన తలపులు, ఆయన మరి ఆయన యొక్క ఆలోచనల కంటే మన ఆలోచనలు మనం అనుకుంటాం ఈ ఆలోచన ఇదే సరైన మార్గం. ఒక నెలలో సరైన మార్గం కలదు కానీ తుదగది. అయితే దేవుని అది మన మార్గం. ఈనాడు కూడా అనేక ఉన్నటువంటి అన్యజనుడు అదే కదా, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని అనుకొని వెళ్తూ వస్తున్నారు. తిరిగి అది దాని పర్యవసానం ఏంటంటే మరణం, నరకం. అది దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములు ఇంత చక్కని మార్గాలు కనుక ఆయన మార్గాలు ఆయన త్రోవల్లో మనం నడిపించే గొప్ప కాపరిగా ఉన్నాడు. తిరిగి మూడవదిగా చూసినట్లయితే 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని మీ ఆత్మల కాపరియు. చూసారా దేవుని యొక్క వాక్యంలో? ఇప్పుడు మనం తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు తిరిగి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి కాపరిగా ఉన్నాడండి? ఆత్మల కాపరిగా ఉండి, ఆత్మల కాపరిగా ఉండి ఏదే తప్పిపోయినప్పుడు తిరిగి వెతకి మందలో చేర్చే దేవుడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఒక మాట చదవండి, 12వ వచనం. 34వ అధ్యాయము 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి
గల ఆ, మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయిను, ఎక్కడెక్కడికో అవి చెదిరిపోయాను, అక్కడి నుండి నేను వాటిని తప్పించి అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి ఆ, వాటిని తోడుకొని వచ్చి ఆ, ఆయా దేశములలో నుండి ఆ. వాటిని సమకూర్చి చూసారా? వాటి స్వదేశంలోనికి ఆ. వాటిని తెచ్చి తెచ్చి పర్వతముల మీదను ఆ. వాగుల ఎద్దను ఆ. దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును ఆ. వాటిని మేపెదను. సో ఆయన మేబీ ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉంటున్నాము, చీకటికి వెళ్ళినట్టుగా ప్రదేశాలకు ఆగిపోయినప్పుడు, మరి మనం జారిపోయినప్పుడు, మరి తిరిగి మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆత్మల కాపరిగా, వారికి ఆత్మలుగా ఎంత భారం కలిగినట్టుగా వాడు చూడండి, విడిచిపెట్టేవాడు కాదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు, అదే దేవుని యొక్క వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 53:6 ఒక మాట ఉంది, మరి మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. అయితే మనం అందరం కూడా ఆయన త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి, అది ఈ లోకంలో ఎలా ఉంటుందండి, ఇష్టంగా ఎలా దోచేయాలా, నడుచుకోవాలా, ఏం చేయక ఇష్టం ఏ తలం పోస్తే అది చేయాలా అన్నటువంటి అది ఎక్కువగా ఉంటుంది. సో దేవునికి అందుకనే మరి ఈ తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో మనం చూస్తున్నాం. అక్కడ మరి నరకానికి వెళ్ళినటువంటి లాజరు విషయంలో చూస్తున్నాం. ఆయన బ్రతికినంత కాలం ఎలా జీవించాడంట, తనకిష్టం వచ్చినట్లు ప్రభు అంటాడు. ఏమంటాడు, అయ్యగా నువ్వు ఈ లోకంలో మరి ఆ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించావు, ఇష్టం వచ్చినటువంటి జీవించడం. అసలు అది ఆ యొక్క మానవ నైజం, మానవ స్వభావం. దాన్ని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అది ఏం చూపిస్తుందంటే తప్పిపోయిన దాన్ని చూపిస్తున్నది. మా జీవితాల్లో కూడా అలాగా ప్రభుని యేసుక్రీస్తు ఆయన తిరిగి తప్పిపోయినప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాలని ఆయన ఆలోచన కలిగి మరి దూరమైనప్పుడు, సో జ్ఞాపకం చేసుకోండి, మరి అక్కడ రాయబడింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితి అందరం కూడా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, దయచేసి చదవండి. ఆయన ఇవన్నీ కూడా తప్పిపోయిన తర్వాత చూడండి, జ్ఞాపకం చేసుకోండి, తప్పిపోయిన తర్వాత ఎదురు చూచేవాడు ఎవరు అంటే చూడండి, యెరూషలేము నుండి ఎరుకోకు పోయేటప్పుడు మధ్యాహ్నం ఎవరు అటాక్ చేశారు, దొంగ. ఆ దొంగ ఎవరు, సాతానుడే. ఎప్పుడైతే మనం, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మరి సామెతలు 22:13 రాయబడింది, సోమరి బయట సింహం అన్నది అని చెప్పి రాయబడింది. ఎందుకు, ఎక్కడున్నాడు, బయట ఉన్నాడు. అందుకే బయట ఎక్కడంటే ఏం చేస్తున్నాడు అని చూస్తే మనకు తెలిసినటువంటి మాట ఏంటంటే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ ఎక్కడ తిరుగుతున్నాడు, బయట. ఎప్పుడైతే మనము ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి, సహవాసానికి, ఆ యొక్క ప్రభువుకు మనము దూరంగా ఉంటాము, అప్పుడు ఏం చేస్తుంటాడంటే మనం ఆ యొక్క తిరిగి మింగివేయాలని ఎన్నో పర్యాయాలు మనం దేవుని మందిరానికి. అందుకనే చాలాసార్లు మనం ఆ ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీలో మనం ఏం చేస్తుంటాం, మాకు జ్ఞాపకం వస్తుంది, మనం ఒప్పుకోలు ప్రార్థనలో చేస్తుంటాం. అయితే తప్పైనటువంటి కుమారుడు, ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో నేను నీ మందిరానికి ఎంతో దూరం అయిపోయినాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తాం కదా. అలాగా మన అనేక పర్యాయాలు దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయింది. ఈ దూరం కావడము ఏం చూపిస్తున్నది అంటే తప్పిపోయేదాన్ని చూపిస్తున్నది. ఓ మాట చెప్తాను, ఆయన ఒక కుమారుడికి, ఎంతమందికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడి పరిస్థితి మీకు తెలుసు. చిన్న కుమారుడు ఏం చేశాడండి, ఆయన తండ్రి ఆస్తి నుండి ఆయన అంతా కూడా తీసుకొని, అంత మోసం. ఎలా మోసం అంటారేమో, ఆయన తీసుకున్న తర్వాత కొంత ఆయన తండ్రి పంచిన తర్వాత కొంతకాలము తండ్రితో ఉన్నట్టు యాక్షన్ అక్కడ రాబడింది. కొంతకాలం అయిన తర్వాత అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, ఇది యాక్షన్. అంటే ఆయన ఇది ఎంత మోసం ఉందంటే ఆయన అలాగా తీసుకొని సంవత్సరం ఆయన తిరిగి దూరంగా వెళ్ళిపోయినాడు. దూర దేశానికి వెళ్ళి పాడు చేస్తున్నాడు, పాడైపోయినాడు. తండ్రి ఒక మాట చెప్తూ వస్తున్నాడు, చూడండి బాగా. ఆయన తండ్రి ఏమన్నాడు, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడు. మళ్ళీ ఇంకో మాట ఉంది, అంటే తప్పిపోవడానికి ఏం చూపిస్తున్నది దేవుని యొక్క వాక్యములో, దూరం కావడము తప్పిపోయిన దానితో సమానం. జ్ఞాపకం చేసుకో,
తప్పిపోయినాడని దానికి ఆయన తిరిగి ఆ మాటకు అర్థం ఏంటి? దూరమైనాడు. దూరంగాను ఇంకోటి భాగం చనిపోవడం. చూసారా? ఆయన తిరిగి దేవుని యొక్క వాక్యంలో మన జీవితాల్లో కూడా అలా దూరమైనటువంటి పరిస్థితులు అయితే ఆయన మరి దేవుని యొక్క వాక్యం చూస్తాం, దూరమైపోయి ఏమైపోయినాడు తెలుసా? దూరంగా ఎవరు అవుతారో చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఇర్మియా 2వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు దూరంగా పోయినట్లు. చూడండి, దూరంగా పోవడం ద్వారా ఏంది? వ్యర్థమైన దాన్ని అనుసరిస్తూ వచ్చాడు. వ్యర్థమైనవి ఏమున్నాయి? సమయం లేదు, జ్ఞాపకం చేసుకో. అంత మన జీవితాలు కూడా అలా వ్యర్థమైనటువంటి దాన్ని ఆయన తిరిగి అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తల్లిలాంటి ప్రేమ, తండ్రిలాంటి ప్రేమ, సహోదరులాంటి ప్రేమ. ఆయన తిరిగి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనం ప్రేమించి ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని చక్కని ఆయన మార్గములలో, నీతి కలిగిన మార్గంలో, ఆయన తిరిగి కృపాసత్యము కలిగినటువంటి మార్గంలో, మేలైనటువంటి మార్గంలో, ఆయన సమభూమి కలిగినటువంటి మార్గంలో నడిపిస్తూ పాపం చేయకుండా మనల్ని కాపాడుతూ ఆయన మనల్ని ధన్యులుగా చేసినటువంటి మన దేవుడు మనం కొన్ని పరిస్థితుల్లో శరీరంలో ఉన్నాం కనుక కొన్ని పరిస్థితుల్లో మనం దూరమైనప్పుడు ఆత్మల కాపరిగా ఉండి ఎక్కడెక్కడికి మనం ఆగిపోయినామో మళ్ళీ తిరిగి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే మరి తన మందలో మరి స్మరణ ప్రార్థన మందిరంలో మనల్ని చేరుస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఎంత మంచి దేవుడు, జ్ఞాపకం చేసుకోండి. 4వది చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆయన 4వది దయచేసి దేవుని యొక్క వాక్యంలో మరి అదే 1వ పేతురు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. అవునండి, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయిపోయినాయి. ఇక జరగవలసినట్టుగా ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైన తర్వాత చూడండి, ప్రత్యక్షమైన తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తాడంట? బహుమానాలు ఇస్తాడు. సో జ్ఞాపకం చేసుకో, బహుమానం. అందుకనే ఆ బహుమానాలు ఎవరి దగ్గర ఉన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి, యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. ఆయన యొద్దనే ఉన్నది. ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర. మన దగ్గర ఆయన తిరిగి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆయన తిరిగి గాబ్రియల్ చిత్తగించి నువ్వు ఇచ్చేదా బహుమానం అంటే ఆయన ఆ తర్వాత కొంత పాఠశాలలు ఉంటాయి. తిరిగి నాకే చెప్పినాడు, సామే ప్రభావం నువ్వు ఈరా బహుమానాలు తిరిగి హైదరాబాద్లో అంటే నేను అప్పుడు అనుకుంటాను సురవరంలో బేతేలు ప్రార్థన మందిరం చాలా ఏమన్నాను, చాలా ఆత్మీయంగా నడుపుకుంటాను. ఇప్పుడు మీరు ఇచ్చించడం కాదు కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఎంత మంచి ప్రార్థన పరుడుగా మరి అన్న రాజన్న సిద్ధపరిచాడు. చాలా హ్యాపీ అయిపోయింది నాకు. ఇంకా మన గిన్నెంతా పట్టుకొని చూడాల్సినటువంటిది ఎంత ఆత్మీయులు ఉన్నటువంటిది చాలా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అలాగా మరి నాకే ఇస్తే నేను ఏం చేస్తాను, వాళ్ళకు ఒకటి ఫస్ట్ ప్రభా వాళ్ళకి ఇచ్చేస్తాను. తర్వాత మరి ఇక్కడ స్వర్ణ వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా, రే నువ్వు పార్టీ మరి తిరిగి మిగతా వాళ్ళేది హెబ్రోన్ గబ్రోన్ అయింది ఎందుకు ప్రభా ఆయన నువ్వు పాఠశాలను చూపిస్తావు కనుక నీకు ఇయ్యను నాయన, అది ఆ బహుమానాలు నా దగ్గరే, నేను ఎవరికి ఇవ్వాలో అది తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యంలో బహుమానాలు ఇవ్వడానికి ప్రత్యక్షంగా పోతున్నాడు. ప్రధాన కాపరిగా అడ్వాన్స్గా మనకు ఆయన కిరీటాలు ఇచ్చేసాడు. ఏమన్నా ఏమిచ్చాడు చెప్పండి? కీర్తన 65:11 ఏమిచ్చాడు చూడకుండా చెప్పాలా? 65:11 ఏమిచ్చాడు? సంవత్సరమును నీ దయా కిరీటముగా ఇచ్చేసాడా? 10 సంవత్సరం ఇస్తూనే ఉన్నాడా? అడ్వాన్స్ అయిపోయింది. అడ్వాన్స్ కిరీటాలు ఉన్నాయి ఆయన. తిరిగి కీర్తన 8వ అధ్యాయం 5వ వచనం.
కీర్తన 8:5 చెప్పండి. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటములు ధరింపజేసి ఉన్నావు. మహిమా కిరీటం, మహిమా ప్రభావం కలిగినటువంటి కిరీటం ఇచ్చా. సంవత్సరం దయా కిరీటం ఇచ్చా. కీర్తన 103 4 వచ్చిన కరుణా కటాక్షములు కలిగి సో ఇది అయిపోయా. మహిమా ప్రభావం కిరీటం అయిపోయా, కరుణా కిరీటం ఇచ్చా. తర్వాత మరి సంవత్సరం దయా కిరీటం, ఇది అడ్వాన్స్ ఇచ్చినట్టు. తిరిగి ప్రధాన కాపరిగా వస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కిరీటాలు మనకు తెలుసు లేదండి. మనం చదివినటువంటి భాగంలో వాడబారని కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, వెరీ గుడ్, జీవ కిరీటం. 51:14 జీవ కిరీటం. ఈ కిరీటాలన్నీ కూడా ఆ బహుమానాలను కూడా ఇవ్వడానికి ఆయన ఏ కాపరికి వస్తున్నాడు? ప్రధాన కాపరిగా ప్రత్యక్ష అవుతున్నాడు. చూడండి ఎంత మంచి దేవుడు, ఎంత మంచి. 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే 4 విషయాలు నాకు ఇంకా అయిపోయింది, 1 నిమిషం ఎక్కువ అయిపోతుంది. ఒక మాట నేను చదివేసి క్లోజ్ చేస్తాను. దయచేసి జ్ఞాపకం చేసుకో. మనకు మంచి కాపరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు రక్షణ అనుగ్రహించినాడు. ఆ తర్వాత 2వ కాపరి మనం చక్కని ఆయన త్రోవల్లో గొప్ప కాపరిగా ఉండి నడిపించేవాడు ఉన్నాడు. తిరిగి మన జీవితాలు మనం తప్పిపోయినప్పుడు, ఆయన తిరిగి ఆగిపోయినప్పుడు, దూరమైనప్పుడు ఆత్మల కాపరిగా ఉండి మళ్ళీ తిరిగి మనను మందలో చేరుస్తూ వచ్చాడు. తిరిగి దేవుని యొక్క వాక్యం 4లో ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షించినప్పుడు మనకు బహుమానాలు అనుగ్రహించినటువంటి దేవుడు కనుక మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 40:11 3 వచనాలు చదివిస్తాను. ఆరాధనలోకి వెళ్దాం. 40:11 గొర్రెల కాపరి వలె ఆయన అంటే మనము మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మెల్లగా నడిపిస్తూ ఎత్తుకొని రొమ్మున ఆనుకొని. మంచి మాటలు. మనం కాపరి చూస్తే ఆయన గుణాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇంకో మాట చదవండి. యెషయా గ్రంథం 49:10 49:10 మాట చదవండి. ఎంత భద్రత, ఎక్కడ నడిపిస్తున్నాడు? నీటి బుక్కులేదా నడిపించే దేవుడు. సో ఇంత మంచి దేవుణ్ణి మనం చూసే మెల్లగా ఎత్తుకొని రొమ్మున ఆనుకొని పైగా పాలిచ్చే వాటిని మరీ చిన్నగా ఆయన నడిపిస్తూ మనల్ని మంచి నీటి బొగ్గలతో నడిపించి ఇంత మంచి దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించాలో చూడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో కీర్తన 79:13 ఒక మాట ఉంది. 79:13 ఒక మాట ఉంది. ఆ మాట కొంచెం అప్పుడు ఎప్పుడు ఆయన గొర్రెలమైన తర్వాత ఆయన తిరిగి ఆయన మేపు గొర్రెలం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువును కృతజ్ఞత చెల్లించు. థ్యాంక్స్ ప్రభు. ఇంత మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరిగా ఉండి ఆయన తిరిగి రొమ్మున ఆనించుకొని మెల్లగా నడిపించే ఎంత మంచి కాపరి అయితే కనుక ఈ మంచి కాపరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ఇక్కడ భాగం ఏమిటంటే మరి తప్పించుట. అపోస్తలుడైన పౌలు విషయంలో ఆయన తప్పించే విధానం గమనించినట్లయితే ఏమంటాడండి? ప్రభువు నా పక్కన నిలిచి నా పక్కన నిలిచి నన్ను సింహపు యొక్క నోట నుండి నన్ను తప్పించింది. అలాగా తిరిగి 2వ భాగం మనం గమనించినట్లయితే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. నిజంగా ఎంత తప్పించే దేవుడు అంటే నాది 2 వారాల కిందట నేను బెంగళూరులో
మరి ఉదయకాలం ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది 5 గంటలకు. మరి తిరిగి 6:30 ప్రాంతంలో మా 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 చిన్న కుమారుడు మరి బయటికి పోతున్నాం, కొద్దిగా బాబుని చూస్తున్నామని చెప్తే నేను ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వచ్చాను. లైట్ వేస్తే లేస్తాడేమో అని మరి ఆడికి వెళ్ళే లోపల ఆ మంచం మీద, అది పెద్ద మంచం, తిరిగి ఆ మూలలో ఉన్నాడు కనుక ఏడుస్తామో అని అన్నా. అంటే వాడిని ఎత్తుకున్నాను. ఆగా మంచం మీదనే మోకాల మీద పోయి ఎత్తుకొని దిగే సందర్భంలో ఏం జరిగిందంటే నా పంచ నా యొక్క తిరిగి నా యొక్క కాళ్ళంతా కూడా చుట్టేసింది. అంటే నేను మరి ఎటు తిరిగి దిగేస్తాను అన్నటువంటి హోప్స్తో మరి వంగినాను అనమాట తిరిగి చివరికి. అయితే 2 కాళ్ళు పంచలు ఇరుక్కోపోయినాయి. మరి చూడండి ఎలా ఉంటుందంటే బాబు ఏమో నా చేతిలో ఉన్నాడు, పైనుంచి ఇలాగే పడిపోయినా అంటే నీళ్ళలో పడిపోయినట్టు ఆ భూమి మీద ఇలా తీసుకొని, అప్పుడు నేను అనుకున్నాను నడుములు, పైన కాళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా ఈ బోన్స్ అంతా కూడా తప్పనిసరిగా ఇరిగిపోయి ఉంటాయని నేను అనుకున్నాను. కింద పడినాడు, అది కూడా కొద్దిగా దండైంది, తలక నా మీదనే ఉన్నాడు ఇప్పుడు కూడా. అందుకనే ఈ చేయి పైకి లేపాలన్నా నొప్పి, ఇంకా ఈ చేయి ఇది కూడా బాగా నొప్పి, మోకాలకైతే మంచిగా మరి ఆ చిప్పంతా కూడా పూర్తిగా రక్తం అంతా అయిపోయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎత్తు వస్తుందంటే ప్రభు ఇవ్వండి. అలాంటి పరిస్థితిలో మరి తిరిగి ఆ సేవకురాలు ఆ రూమ్లో నుంచి వచ్చి మరి ఏమి ఇంత శబ్దం వచ్చిందంటే అది జరిగిందని లైట్ వేసింది, చూస్తే కిందనే ఉన్నాం. మా తర్వాత చిన్న బాబును తను ఎత్తుకుంది, వాడు కూడా స్టన్ అయిపోయినాడు 2 సంవత్సరాలు 3 నెలలు. ఆ తర్వాత నాకు ఏంటంటే ఏం జరగకుండా నేను మళ్ళీ తిరిగి కొంత ఆలస్యం వస్తే కూర్చున్నాను. ఏం కాలేదు నడుములు తర్వాత ఇవన్నీ కూడా ఈ రక్తం కాలేదు అంతా కూడా ఉంటే ఇది జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చూడండి ఇది జరిగింది. నేను మళ్ళీ తిరిగి రూమ్లో పోయి కడుక్కునే లోపల ఆ బాత్రూంలో ఇవన్నీ కూడా బాగా రక్తం అంతా కూడా బయటకు వచ్చే లోపల అది నేను తుడుచుకుంటుంటే చెప్తూ వస్తుంది తను ఇప్పుడే మరి ఇజ్రాయేల్ అంటే నా చిన్న కుమారుడు బాబును తీసుకుపోయినాడు. మరి ఆ ముక్కులో నాజిల్స్ అంటే జలుబు ఉంది కనుక మరి అది తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాడు. ఆయన తీసుకొని మళ్ళీ అక్కడ కరెక్ట్ దేవాలయం దగ్గర పడిపోయినాడు, కుక్క అడ్డం వచ్చిందంట అని చెప్తే కొంతే బట్టలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. ఏం కాలేదు, బండికి కానీ బాబుకి కానీ నా కొడుకు కానీ మనవాడికి ఏం కాలేదు. అయితే నేను చెప్పిన ఇది శత్రు పని కనుక మోకరించండి, ప్రార్థన చేస్తాం. మళ్ళీ తిరిగి మీరు రాత్రి తిరిగి స్వార్థ కొడుకులు అక్కడ చాలా దూరం వెళ్ళాలా కనుక మోకరించండి, ప్రార్థన చేస్తామని చెప్పి. అంటే ఎందుకు చెప్తూ వస్తారంటే శత్రువు ఎప్పుడు కూడా మనం దాడి చేస్తుంటాడంటే మనం తప్పించే దేవుడు మనకున్నాడు. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కొనుక. అయితే దేవుని యొక్క వాక్యంలో సాతాను కూడా కొనుకాడు నిద్రపడు. ఎందుకంటే మనం అపాయంలో తీసుకోవాలని, నష్టపరచాలని, అపకీర్తి తీసుకురావాలని అహర్నిశలు వారికి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి మనకు తెలిసినటువంటి మాట దానియేలు గ్రంథంలో ఏముంది 3:12 తాను షద్రక్ మెషక్ అబేద్నెగోలకు మాట ఇస్తారు. ఆయన ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మనం తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. అలాగే 2వ పేతురు రాసిన చూస్తే తన భక్తులను శోధం నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అని చెప్పి రాబడి. మన దేవుడు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు, తప్పించే దేవుడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో అందుకనే పేతురుతో ఒక మాట అన్నాడు, పేతురు మిమ్మల్ని సాధారణుడు నిన్ను పట్టి జలడించాలని చెప్పి నేను వాడిని కోరుకున్నాడు. వాని కోరిక అదే. అయితే మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను ప్రార్థన చేస్తా. అదే తండ్రి యొక్క విజ్ఞాపనం బట్టి ఆయన తిరిగి మనం ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారి విజ్ఞాపనను బట్టి మనము ప్రార్థనను బట్టి మనము ఆయన మీద ఉన్నటువంటి, ఎందుకంటే నమ్మిక తప్పిపోకున్నట్లు. ఎందుకంటే సాతాను యొక్క పని ఏదంటే మనకు తెలిసినట్టు మాట 2వ కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరిపి ప్రభు ఎడలనున్న మీ క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పరిశుద్ధత నుండి ఎలాగైనా తప్పిపోనేమో అని చెప్పి భయపడుతున్నాను. ఆయన తన గురించి భయం కాదు. ఆయన ఎవరి గురికంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఎవరిని ఆయన క్రీస్తు ఎడల ఉన్నటువంటి దృష్టి, ఆ పరిశుద్ధత, ఆ సరళత, ఆ నమ్మకత్వం నుంచి తప్పించాలని చెప్పి అహర్నిశలు ప్రయాసపడుతూ వస్తుంటున్నాడు. కనుక ఈవిడ పరిస్థితుల్లో చివరి దినాల్లో ఉన్నటువంటి మనకు ఆయన దేవుని యొక్క కాపుదల ఎంత ఉందో చూడండి.
దేవుడు ఎలాగా మనల్ని తప్పిస్తూ వచ్చాడు. తెలిసి తెలియక అనేక మేళ్ళు, తెలిసి తెలియక ఉన్నటువంటి అపాయాలు మనకు తెలియవు. అవన్నీ కూడా ప్రభు దగ్గరికి పోయినప్పుడు ప్రభు మనల్ని చూపిస్తాడు. ఎన్నో పర్యాలు బస్సు నీ ముందు వచ్చినప్పటికీ అది తగలగినప్పటికీ తగలకుండా నేను కాపాడుతూ వచ్చాను. మనకు తెలియదు ఇవన్నీ. తెలిసి లేనటువంటి అపాయాలు మనల్ని తప్పించే మంచి దేవుడు మనకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటే మరి ఈ 18వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ప్రతి దుష్కార్యాలు, పాత నిబంధనలో దుష్కార్యాలు కొన్ని ఉన్నాయి. అది దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఏమిటి దుష్కార్యములు, ఏమిటి దుష్కార్యాలు? ఇవన్నీ కూడా చేయకుండా మరి ఈ తప్పించను అన్నట్టు మాట ఏంది అంటే మన దేవుని యొక్క వాక్యం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 5 విషయాలు మనం చూద్దాం. ఈ 5 విషయాలు మనం ఏదంటే మనం సరి చేసుకోవడమే ప్రభు మనల్ని తప్పించి ఏం చేస్తాడంట, తన అంటే దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ఏం చేస్తాడంట, వెలుగును ద్వేషించును. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు. అనేది ప్రభువును ద్వేషించేవాడు ఉంటాడు. కనుక మన జీవితాల్లో ఈ దుష్కార్యం జరిగించకుండా మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి భాగాలు మనం చూద్దాం రండి. దుష్కార్యం ఏదో మొట్టమొదటిగా నరకమకాండం 23వ అధ్యాయము 2వ వచనం. నరకమకాండం 23వ అధ్యాయము 2వ వచనం. 23:2 ఇశ్రాయేలీయులతో ఇట్లనము 23:2 మీరు దుష్కార్యము జరిగించుటకై సమూహమును అది దేవుని వాక్యాలు. ఇది మొట్టమొదటిగా చూస్తుంటున్నాం. దుష్కార్యం చేయడానికై మనం సమూహాన్ని ఏం చేయాలంట, వెంబడించకూడదంట. సంఘాన్ని ఏం చేయాలంట, సమూహం అంటే సంఘం. దేవుని ఈ సమూహాన్ని, ఈ సంఘాన్ని మనం మనం వెంబడించకూడదు. అందుకని దావీదు ఒక మాట అంటాడు, దుష్టుల సంఘం నాకు అసహ్యం అని అంటాడు, అసహ్యం అంటాడు. అందుకని దేవుని యొక్క ఈ సమూహం ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు, సమూహాన్ని ఎలా వెంబడిస్తూ వచ్చారో చూడండి. అదే నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. తడువు చేయగా అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క వాక్యం ఎంత తప్పిపోయినటువంటి ఈ సమూహం చూడండి ఎలాగుంది. ఈ సమూహము తిరిగి దుష్కార్యం చేయడానికి వెంబడించే ప్రజలు, చెడిపోయినట్టుగా ప్రజలు, త్రోవ తప్పినట్టుగా ప్రజలు, దేవుని యొక్క ప్రజలే దుష్కార్యం. అందుకనే దేవుడు ముందుగానే చెప్తున్నాడు దుష్కార్యము చేయడానికి దేవుని యొక్క వాక్యం నిర్గమకాండం దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడా నిర్గమకాండం 20వ అధ్యాయంలో. 3వ వచనం చూస్తే మొట్టమొదటి యొక్క ఆజ్ఞనే తప్పిపోయినటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. చేసుకున్నారా విగ్రహాన్ని? ఏదైతే నేను తప్ప వేరే దేవుడు లేడదంటే ఇదే దేవుడు ఏదంట ఐగుప్తు మమ్మను నడిపి చూసుకొని వచ్చినటువంటి దేవుడు ఇదే ఓ ఇజ్రాయేలు అని చెప్పి వాళ్ళు ఎంత బాగా తాగడానికి, తినడానికి, ఆడడానికి వాళ్ళు కూర్చొని లేయడము, ఇదంతా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఇది మన వాక్యంలో కనబడుతున్నది. ఇది అంటే ఇటువంటి దుష్కార్యము చేసే సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాన్ని నడిపించినటువంటి దేవుడు
సో దేవుని యొక్క ఎవరండి నడిపించింది? ఎవరండి? అహరోను. ఎవరు కాదు మనకు ఆ కనపడుతున్నాడు కదా అహరోను. సో ఎంత పొరపాటు చేసినట్టు. మోషేకు కూడా కోపం వచ్చింది. అందుకని దేవుని యొక్క ఇది చాలా జాగ్రత్త. మనం జీవం కలిగి దేవుని యొక్క సంఘంలో ఉన్నాం. దేవుని స్తోత్రాలు. అలాగే మన యొక్క సమూహము సామాన్యమైనటువంటి సమూహం కాదు. హెబ్రోను సాహసం అంటే సామాన్యమైనటువంటి ఇది కాదు. ఇలాంటి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఈ సమూహం ఎలాంటి సమూహం అంటే చూడండి, మన పితరులు ఒక్కసారి చూస్తే ఆ సమూహం ఏం పేరు? ఆ సమూహానికి ఒక పేరు ఉంది. చూడండి, ఏం పేరు చెప్పండి? అలాగే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఎంత గొప్ప ఎంత సాక్షి సమూహము. అలాగే ఏం చేసిందండి? 11వ అధ్యాయంలో అంతట్లో విశ్వాస వీరుల యొక్క పట్టిక ఉంది. వీరందరూ కూడా జయించారు, శత్రువుతో పోరాడినారు. అందుకనే మనం పోరాడేది ఎవరంటే దేవుని యొక్క వాక్యంలో మరి ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అనుకుంటా ఒక మాట రాయబడింది. మనం పోరాడినది శరీరులతో గాని ఆకాశ మండల ఏం సమూహం అది జ్ఞాపకం చేసుకోండి. దురాత్మల సమూహము. ఎక్కడుంది ఇప్పుడు దురాత్మల సమూహము? అయితే ఆకాశం దేవుని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆకాశ మేఘారుడై తిరిగి ఆయన వస్తున్నాడు. ఆయన వస్తుంటే ఆయన వస్తే ఇప్పుడు వాడికి స్థలం లేదు. వాడు ఏం చేయాలా? ఆ మనలో ఏం చేయాలా? ఖాళీ చేయాలి. ఎక్కడ రావాలాడు? భూమి మీదకి రావాలి. ఆయన తిరిగి అందుకనే భూమి మీద వారి యొక్క ప్రభావము ఎంత ఎక్కువైపోయిందో ఇప్పుడు మనకు బాగా అర్థమైపోతుంది. అందుకనే ఆయన అయిపోతుంది. ఆ దినాల్లో మన పితరులు ఏం చేశారంటే ఆ సమూహంతో పోరాడి జయించినారు. ఎంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పి. అది ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఇప్పుడు మనం ఉన్నాం. మనమే సమూహము. ఆ దేవుని యొక్క వాక్యంలో పైగా పేతురు రాసిన 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనకు కనబడతారు. అయితే ఏం సమూహము? రాజులైన యాజక సమూహం. మనం జ్ఞాపకం చేసుకోండి, సామాన్యమైనటువంటి సమూహం కాదు. ఆయన తిరిగి ఇప్పుడు రాజులము యాజకులం ఇంత గొప్ప ఆయన సమూహంగా మనం నిజమైన జీవంగల దేవుని యొక్క సంఘంలో చేర్చబడినాం. మనకు కూడా తప్పనిసరిగా ఆయన తిరిగి శత్రువుతో అనుదినము పోరాటం ఉండనే ఉంటుంది. ఈరోజు బాగా పోరాడినామబ్బా అయిపోయిందిలే అని చెప్పుకోవడానికి లేదు. మళ్ళా ఎదురుగానే ఉదయకాలం ఇంకోటి ఉంటుంది. మన దినంగా ఈ లోకం విడిచిపెట్టేంత వరకు ఆయన తిరిగి దురాత్మల సమూహంతో మనం పోరాడుతూనే ఉండాలా. ఆయన తిరిగి జయిస్తూనే ఉండాలా, ముందుకు సాగిపోతూనే ఉండాలా. సో జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుని యొక్క శత్రు సాతాను యొక్క దాడి కూడా మన మీద ఉంటుంది. అందుకని దేవుని యొక్క చివరి దినాలు ఈ అహరోను ఎంత పని చేశాడంటే ఆయన తిరిగి ఆ సమూహాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే అలాగా నడిపిస్తూ వచ్చాడు. అందుకని మన జీవితాల్లో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. జనులు హితబోధను సహింపగా దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన ఏ బోధకులు వీళ్ళు? తమ స్వకీయ మంచిదానికా చెప్పండి, మంచిదానికే దుష్కార్యాలు చేయడానికి. సో దేని యొక్క దుష్కార్యాలు చేయడానికి తమ కొరకు స్వకీయ ఆయన తిరిగి దురాశలను నెరవేర్చుకోవడానికి తమ బోధకులను ఏం చేస్తారు? బోధకులను పోగు చేసుకుంటారు. సో జ్ఞాపకం చేసుకో, మన దాకా అలాగుందా మన బోధ? సో దేవుని యొక్క వాక్యం మన బోధకులు అలాగున్నారా? సో జ్ఞాపకం మన కాపురులు అలాగున్నారా? ఆయన తిరిగి డబ్బులక కాదు కదా. చూడండి, ఆయన మొదటి దినాల్లో నేను షావులో ఆయన తిరిగి హెబ్రోన్లో చేస్తూ ఆ తర్వాత వేరే చోట పంపబడిన తర్వాత నేను మా అత్త వాళ్ళ ఊరికి ఒక రోజు వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అతను వేరే ఊరు నుంచి వచ్చాడు. ఆయన కలుసుకున్నాడు. ఏమండి ఆయన తిరిగి మరి మా చర్చికి వస్తారా? చేసే చర్చి మా ఇక తిరిగి పెద్ద చర్చి ఉంది, ఆ చర్చికి వస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఇల్లు ఉంటుంది, మీరు ఉండే స్థలం ఉంటుంది, మీకు కావాల్సిన సమస్తాన్ని మేము ఇస్తాం, మీరు రండి అని చెప్పాడు. సో జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన బోధకులు అలాగున్నారా? సో జ్ఞాపకం మన బోధకులు అలాగున్నారా? ఆయన తిరిగి అందుకనే ఆయన తిరిగి ఆ సమూహాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన తిరిగి ఆ బోధకులను
అన్నీ చూసుకోవచ్చు. హాయిగా ఊర్లు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నారు. చూశారు అంటే ఎలా బోధించాలంట. ఒకసారి నేను మరి నంద్యాలలో మరి నేను జాబ్ చేసే సందర్భంలో టీచర్గా ఐటీలో మరి ఒక చోట దీపగుంట్ల అనే ప్రాంతంలో మేము వెళ్ళాం. సాయంకాలం మీటింగ్ జరుగుతుంది. అక్కడ స్వార్థ కూడిక పెడితే నేను దేవుని ఒక అది సిఎస్ ఒక చర్చ్, అది సిఎస్ అయినా కాదు మరి అది చర్చ్, అది నాకు జ్ఞాపకం లేదు. ఆ చర్చిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని యొక్క సువార్త మీటింగ్ ఏర్పాటు చేసి చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద ఏం చేశారు తెలుసా? నేను శిలువ గురించి చెప్తున్నాను. శిలువ ఎలాగుంటుంది, శిలువ మరి జీవించి ఉండగానే శిలువ వేయబడాలంటే మరి మన ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి, ఇలాగా చేస్తారని చెప్తుంటే వెంటనే ఆయన పైన ఆ శిలువ చెప్తున్నా, ఆ శిలువ నా పైన ఇట్లా అంటున్నాడు, ఇట్లా వద్దు, శిలువ గురించి వద్దు చెప్పొద్దండి అని చెప్పి చెప్తూస్తున్నాడు. అంటే వారికి అనుకూలమైనటువంటి యొక్క బోధకులు సమకూర్చు తమ దురాశలను నెరవేర్చుకోవడానికి ఆయన తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. అందుకనే రాయబడింది దేవుని యొక్క వాక్యంలో 1వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఆ బోధ ఎలాంటిదంటే 3 రకాలుగా ఉంది. ఎలాగనగా మా బోధ కపటమైన బోధ కాదు, అపవిత్రమైన బోధ కాదు, మోసయుక్తమైనటువంటి బోధ అది కాదు, మాది ఆరోగ్యకరమైనటువంటి బోధ. అందుకనే ఈ ఏదో ఎవరో ఏమో అన్నారని మన దాంట్లో కూడా ఆయన తిరిగి ఈ సమూహంలో నుంచి చాలా మంది ఏం చేశారంటే అక్కడ గొప్ప సమూహం ఉంది, ఆయన ఎంత వేల సంఖ్యలో వాళ్ళు వస్తారు అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతారు. సో ఇది అందుకనే ఆయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాలు అంత్య దినాలు మనకు తెలియదు, దాని వెనక ఉండే రహస్యాలు మనకు తెలియదు. చిన్న మంద భయపెడుకుడి రాజ్యం అనుగురించి మీ తండ్రికి ఇష్టమైనదని చెప్పి మనం స్మరణలోనే జ్ఞాపకం చేసుకొని ఈ స్మరణలోనే మనము ఆయన తిరిగి మన అంటి పెట్టుకొని మా జీవం గల దేవుని యొక్క మందిరంలో మేము విడిచి పెట్టాం. ఆయన ఏ పరిస్థితులు విరోధంగా రావచ్చు, ఆయన ప్రతికూలంగా ఉండొచ్చు, ఆయన అయినప్పటికీ దేవుని యొక్క మా యొక్క మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. అలా జ్ఞాపకం చేసుకోండి. ఇది దుష్కార్యం చేయడానికి ఆయన తిరిగి మరి సమూహంతో మనం ఆయన తిరిగి ఏకీభవించకూడదని చెప్పే మాట చూస్తుంటున్నాం. ఈనాడు మనం కళ్ళారా మనం చూస్తుంటున్నాం. జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. తిరిగి రెండవది, దయచేసి రండి. దేవుని యొక్క వాక్యం ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, చాలా ఉంది, చెప్పడానికి సమయం లేదు. నెహెమ్యా 13వ అధ్యాయము 17 రెండవ దుష్కార్యం ఏదో చూద్దాం. 13వ అధ్యాయము 17 వచనం. 13వ అధ్యాయము 17 వచనం. విశ్రాంతి దినమును నేను నిర్లక్ష్య పెట్టి ఏది దుష్కార్యము? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టడము దుష్కార్యము. మీరు అంటారేమో ఏందన్నా విశ్రాంతి దినం అంటే ఎప్పుడు పడుతుంది? చూడండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి రాసిన సువార్త 28:1 ఏముంది? స్పష్టంగా ఉంది. 28 అమ్మ చదువు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తిరిగి లేచినటువంటి దినం అదే ఆ దినాన్ని ఆధారం చేసుకొని చాలా మంది ఈనాడు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతా కూడా ఆయన సేవ చేసిన ఆ చివరి నుంచి ఈ చివరికి అటు భౌతిక మందిరాన్ని ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని ఎంతో ప్రయాసపడినాను. ఆయన ఎక్కడ ఏది కూడా ఆశించకుండా ఆయన తిరిగి చక్కగా ఆయన పరిచయం. అందుకనే ఆయన తిరిగి మన సహోదరుడు మరి అన్న కూడా తెలుసు ఏది మన సహోదరుడు మరి సంవత్సరంలో కూడా నేను చేసినటువంటి పరిచయం తనకు కూడా తెలుసు. అందుకని మొన్న పరిచయం చేసి ఆయన తిరిగి నేను వెళ్తూ వచ్చినప్పుడు మరి ఆ స్టేషన్ దగ్గర వచ్చాను. పాపం తానే కారు దిగి, నాకు తెలియదు, కారు దిగి నన్ను ముందుకు వచ్చి ఆయన ఏమయ్యా స్వామి బాగున్నావా అని చెప్పి చెప్తున్నాను. నాకు వండర్ అయింది. కారు అంత ట్రాఫిక్లో ఆపి నన్ను మాట్లాడినానంటే ఆయన గద్దినాల్లో చేసినటువంటి పరిచయంతో కూడా బాగా తెలుసు. సో ఎందుకు చెప్తూ వస్తున్నాను అంటే ఆయన నేను అలాగా నిస్వార్థంగా అనేటువంటి ప్రాంతాల్లో సేవ పరిచయం జరిగిస్తూ వచ్చాను. కొన్ని సంఘాలను నేను చూసినాను. పెద్దలు చాలా కాలం నుంచి ఉన్నటువంటి పెద్దలే, ప్రభా ఈ సబ్బాదు దినమున
నీ తలకాయగా సబ్బాతు దినమా నీకు అని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఆయన కొన్ని సంఘాలు పోయినప్పుడు పెద్ద సంఘం ఈ విశ్రాంతి దినమున అయ్యో ఎలా నేర్పించాడబ్బా. నేను చూసి చెప్తే ఆయన కాదు, పిల్లోడు తప్పు చేశాడంటే ఎవరిని చూస్తారు? తల్లిదండ్రులు చూస్తారు. అలాగా కాపాడు చూస్తారు. ఏదైనా నడిపించున్నాడు ఆయన, ఇలా నడిపించావురా, ఇలాగే నన్ను నడిపించి. ఈరోజు ఉదయకాలం నేను చెప్పినాను, నన్ను హెచ్చించడం మిమ్మల్ని హెచ్చించడం కాదు, కానీ మరి అన్న నాయకుడిగా ఉండి కాపరిగా ఉండి మంచి ఎలాగ ఆరాధన కూడా చాలా చక్కగా చేస్తూ వచ్చారు ఆయన తిరిగి షార్ట్లో. తర్వాత ప్రార్థన కూడా ఆ సిస్టర్ నేను వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఇక్కడున్న పాప ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యం నుంచి ఆయన తిరిగి అలాగ వచ్చిన ఎంత ధారాళత, ఎంత దేవుని యొక్క వాక్యం బాగా వారి హృదయాలంతా కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు. అందుకే నాకు చాలా సంతోషం. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే చాలా సంఘాలు ఆయన ఆదివారం దినాన్ని విశ్రాంతి దినం అంటూ వచ్చాయి. ఇది బాగాలేదు. అది విశ్రాంతి దినం కాదు. అయితే ఆ విశ్రాంతి ఆ దినాల్లో విశ్రాంతి దినము, ఈ దినాల్లో ఆ ప్రభు దినం. అది ఆయన ప్రభు దినాన్ని ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ఆయన నిర్లక్ష్య పెట్టి ఆయన దుష్కార్యములు చేయుట. సోదర ఇక్కడ ఉన్న జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం కూడా దేవుని యొక్క ఈ ఆదివారం ఆ విశ్రాంతి దినమే ఇప్పుడు ఆదివారం దినం కనుక ఈ ఆదివారం దినాన్ని నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. అయి కనుక ఎప్పుడైతే టైం చెప్పినావో ఆ టైం ప్రకారంగా నీవు నీ కుటుంబం అంతా ఇక్కడ వాలిపోవాలి. దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్టు ఆయన పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో ఏమంటే నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన దేవుని మందిరంకు ఎంత ఆశ, ఎంత అంటే ఆయన మక్కువ అంటే ఆయన ఆ దినాలు ఎప్పుడు ఆదివారం వస్తుందా ఆయన ఉదయకాలం ఆయన పెరుగన్నం తిని వచ్చేటోళ్ళు. ఇప్పుడు మా యొక్క మాంసం అంగడి దగ్గర ఆయన అక్కడనే ఆగి ఆయన మటన్ దగ్గర అక్కడనే ఆగిపోయి ఏం పరిస్థితి అండి. అలాగే మనం ఏం చేయాలంటే ఆదివారం చట్నీ అన్నం తినాలా, ఆయన తిరిగి మరి పెరుగన్నం తినేరు, పెరుగన్నం తింటే మళ్ళీ నిద్ర వస్తుంది. ఇది ముందే చల్లగా ఉంటుంది బాగా. కనుక మా ఎన్ని కూడా మరి ఎందుకంటే దేవుని మందిరానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ దినాల్లో ఎలా ఉండాలో మరి చూడండి. విశ్రాంతి దినం విషయంలో ఆ దినాల్లో చెప్తూ వచ్చాడు యెషయా గ్రంథకర్త. దయచేసి చదవండి. 58వ అధ్యాయం 13వ వచనంలో మాట చెప్తూ వచ్చాడు. 58:13 వచనంలో మాట చెప్పాడు. వ్యాపారం చేయగయు విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఎంత చూడండి విశ్రాంతి దినం ఈనాడు ఆదివారం దినం. ఆదివారం దినం ఎంతగా నువ్వు ఘనంగా దాన్ని హెచ్చించాలా, ఆచరించాలంటే దాన్ని మరి కొనసాగించాలా, జ్ఞాపకం చేసుకొని లోక వార్తలు చెప్పకూడదంటే ఆ దినమే అని ఎక్కడ లేని ఆంధ్రపత్రిక, ఈనాడు, జ్యోతి ఇవే అన్నీ కూడా ఆయన మన ఉంది. ఇది చదివిన తర్వాత అది చూద్దాం. ఇది ఏదో పెద్ద ప్రమాదం. ఆ దినాన్ని పెద్ద హెడ్లైన్స్తో పెద్దది ఇస్తాడు. ఆ తర్వాత అవన్నీ కూడా చదువుకుంటూ కూర్చుంటాం. కూర్చుని టైం అంతా అయిపోతుంది. అయితే తిరిగి వ్యాపారం ఎక్కడ లేని వ్యాపారం ఏదంటే కూలీకి ఏదో పిలుస్తారు తెలుసా. ఆనాడే ఆదివారం నీకు మామూలుగా 500 ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తారు. అబ్బా 1000 రూపాయలు ఇస్తున్నారు ఈరోజు అంటే శత్రువు చేసే పని జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆశ పెట్టడానికి ఎలా చేస్తాడు. ఆయన తిరిగి 1000 రూపాయలు వస్తుందని చెప్పి ఆయన చాలా మంది ఏం చేస్తారంటే నేను మామూలుగా ఎత్తు వస్తున్నాను 1000 రూపాయలు నాడు అది ఎక్కువ లేదు. ఆయన అంతకంటే ఎక్కువ చేంజ్ చేశారంటే దేవుని మందిరానికి రాకుండా ఆ టయానికి ఏం చేస్తారంటే మా ఇక అమ్మగారు, నాయనగారు, అక్కగారు, తమ్ముడు, చెల్లెలు, అబ్బా తమ్ముడు, అబ్బా నాయక చెల్లి వచ్చారా అని చెప్పి ఈ అమ్మగారు కానీ అయ్యగారు కొంతమంది ఆగిపోతారు. మీరు ఆగర్లేదు, మీరు ఆగిపోరు. అయితే చాలా మంది ఏంటంటే ఆగిపోయి ఏమండి మీరు ఒక్కరు పండి మేమందరం పిల్లలు మేమందరం ఇన్నే ఉంటామని చెప్తారు. చూసారా అంటే ఎంతగా నిర్లక్ష్యము అంటే నువ్వు దేవుని యొక్క ఆదివార దినాన్ని నిర్లక్ష్య పెట్టడం అనేది ఒక దుష్కార్యంతో కూడిందని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి నెహమ్యా మరి ఆదరణకర్త పరిశుద్ధాత్మకు సాధనటువంటి నెహమ్యా ఏం చెప్తున్నాడంటే వాడిని గద్దించాడని 15వ వచనంలో వాడిని గద్దించాడు. మీరెందుకు ఈ యొక్క వ్యాపారం చేస్తున్నారు,
ఇలా మీరు చేయకూడదు, దుష్కార్యం చేస్తున్నారు ఈ దినన్న అని చెప్పి ఆయన మీరు ఆచరించట్లేదని చెప్పి వారిని గద్దించాడు. జ్ఞాపకం చేసుకో, ఈ విశ్రాంతి దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఓ మాట చదవండి, నిర్గమకాండం త్వరగా 31వ అధ్యాయము 17వ వచనం. 31వ అధ్యాయము 17వ వచనం. అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించి 7వ దినమున పని మాని విశ్రమించి 7వ దినమున ఏం చేస్తున్నాడట? పని. ఎందుకు నువ్వు మాట్లాడలా? ఆదివారం పని వెళ్ళిపోతున్నావే. సో అదే కొన్ని డ్యూటీస్ ఎలా ఉంటాయంటే ఆదివారం వెళ్ళాల్సినటువంటి డ్యూటీస్ ఉంటాయి, కొన్ని పర్యాయాలు. అది మామూలుగా అన్న ఎవ్రీ సండే మనకు డ్యూటీ ఉందంటే ఆ డ్యూటీ వదిలిపెట్టడమే లేదు, వేరేది చూసుకోవడమే లేదు. అదే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పరిస్థితులు వేరేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నప్పుడు అన్న ఇది ఒక్క ఆదివారం అది ప్రభువు నిన్ను క్షమిస్తాడు, జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడే పని మానివన్నమాట. నీవు ఎందుకు మానలే అది అందుకనే జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ఎవరు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, ఆలస్యంగా రాకూడదు. సరైనటువంటి సమయాల్లో దేవుని సన్నిధిలో దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడే తృష్ణ ఆశ కలిగి దేవుని సన్నిధిలోకి మనం వచ్చే వారంగా ఉండాలి. ఒకవేళ రాలేదు అనుకో పోదాంలే అని చెప్పి నువ్వు అన్నాడు నిర్లక్ష్యమే దేవుని సన్నిధిలో అదేమవుతుంది? అందుకని వారి ఒక్కొక్కరు అడుగుతూ వచ్చారు దేవుని మందిరం విషయంలో. ప్రభా నీ దగ్గర ఒక్క వరం అడుగుతాను, ఒక్క దేవుని యొక్క ఒక వరం. ఏమిటా వరము? నీ మందిరం ఉన్నటువంటి ఆ ప్రసన్నతను నేను చూడవాలని, దేవుని మందిరంలో నిత్యం నేను నుండిపోవాలని. ఇక 23వ అధ్యాయం 6వ వచనం అంటాడు, చిరకాలమని దేవుని మందిరంలో వారి ఆ భక్తుల యొక్క కోరావు కుమారుల యొక్క ఆశ, దేవుని యొక్క దాసుడైనటువంటి దావీదు యొక్క ఆశ దేవుని మందిరం. దేవుని ఆ ఆదివారం దినాన అలా ఉండిపోవాలా. ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి, నిండారా మనసారా హృదయమారా తనివి తీరా నీళ్లు పారపోసినట్టు ప్రభు సన్నిధిలో ఆరాధించాలన్నట్టుగా ఆశ కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు వస్తూ వచ్చారు. జ్ఞాపకం చేసుకో, మరి నిర్లక్ష్యం ఏమాత్రం ఎక్కడైనా కానీ. అందుకనే ఉదయకాలమే మరి తిరిగి పనులన్నీ కూడా పూర్తి చేసుకో. ఈనాడు మరి నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు కోడలు తిరిగి అదే చిన్న పిల్లోడు అన్నాడు కదా, 2 సంవత్సరం 3 నెలలు. వానికి తిరిగి 3 నెలలకు ఒకసారి ఆ ఆర్టీ నగర్లో ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్తారు. మరి వీళ్ళకి 3 నెలలకు ఒకసారి వీళ్ళకి ఏం చేస్తారు, ప్రైజులు వస్తాయి. మా చిన్నానికి ఎందుకంటే టీవీలు చూడకుంటే ఒక ప్రైజు, సెల్లులు చూడకుంటే ఒక ప్రైజు. ఆ తర్వాత దేవుని మందిరానికి మొట్టమొదటిగా వచ్చేది నా ఫ్యామిలీ ఐగత్రి, అంతే ఆ కుమారుడి యొక్క ఫ్యామిలీ. దానికి ఒకటి వానికి వచ్చా ఒకటి. ఆ తర్వాత టీవీలు ఏం చూడడు ఒకటి వచ్చా, సెల్ ఏది చూడడు ఒకటి, 3 వస్తే 3 నెలలకు మంచి మామూలువి కాదు, చాలా కాస్ట్లీవే. ఒక్కొక్క 700-800 ఉంటాయి. వాళ్ళతో కూడా వాళ్ళు ఆ టీం వాళ్ళు సండే స్కూల్ వాళ్ళు అంతా వేసుకుని వాళ్ళు ఇస్తారు పిల్లలందరికీ. సో జ్ఞాపకం చేసుకొని ఇలా నేను చెప్పాను, అరే 3 నెలలకి ఇలాగొస్తే నీకు పెద్దగా అయితే పెళ్లి చేస్తే ఇంక మాకు తిరిగి ఏ వస్తువులు తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని వస్తువులు ఉన్నాయా అని చెప్పి మనకు తెలియదు కదా. అన్ని మేము ఏం చేస్తామంటే భద్రంగా తీసుకెళ్తూ వస్తున్నాం. సో జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరానికి మొట్టమొదటిగా తిరిగి మనం వెళ్ళాలా. అక్కడ దేవుని సన్నిధిలో ఉండేవి. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆశ నీలో కలిగించాలనే దేవుడు ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని నిర్లక్ష్య పెడుతూ వస్తున్నావా, అది దుష్కార్యం అవుతుంది. మూడవది దయచేసి జ్ఞాపకం చేసుకుని ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 19 వచ్చిన ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 19 వచ్చిన అట్టి దుష్కార్యము దుష్కార్యం అంటే ఏంటంట 15వ వచనం. ఒకడు చేయు సమస్త
సమస్త పాపములలో ఏ అపరాధమును గుర్చియే గాని ఏ పాపమును గుర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడు. అది అలా ఉండాలా గాని ఒకరి మాట వినేసి అక్కడ తీర్పు తీస్తే అది దేవుని దృష్టిలో ఏమవుతుందంట? అందుకే దేవుని యొక్క ఇది చాలా జాగ్రత్త. దేవుని యొక్క ప్రజల మధ్య చూడండి, దేవుని యొక్క వాక్యంలో అబద్ధ సాక్ష్యం, ఆయన అబద్ధ సాక్ష్యం. నీతిమంతుడైనట్టుగా నాబోదు చంపబడ్డానికి యెజబెల్ ఏం చేసింది? అబద్ధ సాక్ష్యాల నుంచి వచ్చింది. అలాగే దేవుని యొక్క వాక్యంలో కొత్త నిబంధనకు వస్తే రాళ్ల చేత కొట్టబడిన దేవుడు స్టెఫెను విషయంలో కూడా ఒక మాట ఉంది. దయచేసి చదవండి దేవుని యొక్క వాక్యాలు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 13వ వచనం. అతన్ని పట్టుకొని అబద్ధపు సాక్ష్యములు నిలబెట్టి, అదే దేవుని యొక్క వాక్యములు ఇలాగా అబద్ధపు సాక్ష్యాలు నిలబెట్టడం ద్వారా నీతిమంతులైనటువంటి వారు, దేవుని యొక్క నిజమైనటువంటి పిల్లలు ఎంత నష్టపోతూ వస్తున్నారు సంఘాల్లో. ఇది జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో అబద్ధ సాక్ష్యం అంటే ఏంటంటే లేని వార్తను పుట్టించుట. అదే మన నిర్గమకాండం 23:1 చక్కగా రాయబడింది. లేని వార్తను మనను ఎప్పుడు వస్తుంది? లేని వార్తను పుట్టించడం అనేది ఇక్కడ అబద్ధం. అక్కడ జరిగిండదు అనవసరంగా ఆయన తిరిగి వేరేది విని ఆ సహోదరుని మీద, ఆ సహోదరి మీద, ఆ కుటుంబం మీద ఆయన ఏం కలిగజేస్తుందంటే ఒక ద్వేషాన్ని. ఓహో ఇలాంటి వాళ్ళ వీళ్ళ ఎలాగనా ఆయన జ్ఞాపకం చేసుకో గనక మన అంతది. అందుకనే ఇది దేవునికి అయిష్టమైనది. ఇది మనం ఎప్పుడు కూడా లేని వార్తను మనం పుట్టించకూడదు, మనకు అవసరం లేదు. అదే దేవుని యొక్క వాక్యంలో దేవునికి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందో తెలుసా? లేని అక్కడ యెహోవాకు 16వ వచనంలో యెహోవాకు అసాధ్యమైన అసహ్యమైనవి 6 గలవు 7ను 19వ వచనంలో ఏముంది? ఎప్పుడు వస్తుంది జగడం? లేని వార్తను పుట్టించినప్పుడే కదా, అబద్ధ సాక్ష్యం పలికించినప్పుడే కదా ఆయన జగడాలు వచ్చి, ఆయన కలహాలు వచ్చి, ఈ వేరు కావడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. సోదరా, ఇది దేవునికి అసహ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా సెలవేయడానికి వారు ఏం చేస్తూ వచ్చారో చూడండి. వాక్యం ఎంత చక్కగా అయిపోయిందో. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 60వ వచనంలో ఒక మాట ఉంది. 26వ అధ్యాయము 60వ వచనంలో ఒక మాట ఉంది. అబద్ధ సాక్ష్యములు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. చూసారు, ఎన్నో అబద్ధ సాక్ష్యములు ఎన్నో గాయక కలిగించినప్పటికీ అది సరిపోవటంలా. తిరిగి దేవుని యొక్క అందుకనే ఆయన ఈ అబద్ధ సాక్ష్యం అనేది అంత దారి తీస్తుంది. ఆయన తిరిగి ప్రభు పరిచర్యను దెబ్బతీయడానికి, ప్రభు నామానికి అవమానం కలిగించడానికి లేని వార్తను మనం ఎప్పుడు కూడా మనం పుట్టించకూడదు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది. దయచేసి చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మనకు ఒక వాడుక ఉంది. మనకు ఆ వాడుకను మనము అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, వాడుకై. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. వాడుకైపోయిందంట. ఆయన కనుక ఈ వాడుకను మనం ఏం చేయాలంటే వాడకూడదు. ఈ వాడుకను మనం ఆయన తిరిగి మర్చిపోవాలా, వదిలిపెట్టాలా, విడిచిపెట్టాలా. ఆయన దీని ద్వారా ఆయన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సేవ పరిచర్యకు ఎంతో దెబ్బ కలిగిస్తుంది. ఆయన నీతిమంతునికి ఎంతో నష్టం కలగజేస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా లేని వార్తను, అబద్ధ సాక్ష్యము మనం పలకకుండా ఆయన దీన్ని మనం జాగ్రత్త వహించాలి. ఇది దేవుని దృష్టికి ఎలాంటి ఉందంట? దుష్కార్యము అని చెప్పి రాయబడింది. సోదరి జ్ఞాపకం చేసుకోండి. మరి దీని వార్త ఎందుకండి? మన నంద్యాలలో ఒక మీటింగ్ జరిగితే మరి ఇదే పీఠరాచారి. ఈ పీఠరాచారి ఎలా తెలుసా? మరి నీకు తెలుసు కదా, నిర్గమకాండం 1:8 ఏముంది? ఏసేవుని ఎరగని కొత్త రాజు వచ్చేసాడు. అది వచ్చిన అయ్యగారు
మనకి బక్షి గారు తెలియనటువంటి ఏం తెలుసు ఆయనకు. మేము ఉన్నప్పుడు ఆయన లేడు అసలు. ఆయన ఇప్పుడేదో ఆయన ఆ పేరు ఇది అని మేము చెప్పుకొని ఆయన వచ్చేసి ఏం చేస్తున్నాడు తెలుసా, నన్ను మీటింగ్లో జాన్ సుబ్బారెడ్డి గారు అంత పెద్ద ఆయనకి మరి బూత్ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చింది. మరి మన సంవత్సరాల గారిని మరి ఆయనను కూడా మరి పెద్ద మాట్లాడుకోవచ్చు. మరి నాకు అనిపించింది ఆయన ఎవరు చెప్పేటోళ్ళు లేదా అని చెప్పి, ప్రభు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అని చెప్పి మరి మన జీవితాలు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కనుక ఇలాంటి వాళ్ళు తయారైనారు లేనివి అని చెప్తూ వాళ్ళు అట్ట చేసినారు. వాళ్ళు ఎప్పుడైనా కానీ మన చీరాల్లో మీటింగ్ ఏర్పాటు చేసినారు, సేవకుల మీటింగ్. ఆయన పల్లెత్తి మాటలు లేవాలి, పల్లెత్తి మాట ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ సొసైటీ ట్రస్ట్ విషయంలో చెప్పుకుంటూ వచ్చారు, కానీ సొసైటీలో ఇలాగుంది ఒక మాట చెప్పాలి. సో జ్ఞాపకం చేసుకోండి. చివరి దినాలు అంత్య దినాల్లో ఉన్నాం. మనకి ఎందుకండి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక జాగ్రత్త వహించాలా. ఈ దేవుని దృష్టిలో ఇది దుష్కార్యం కనుక లేని వార్తను ఆయన అపసాక్ష్యాన్ని నువ్వు పలుకోవద్దు. దేవుని ఆత్మీయుడు ఇది జాగ్రత్త వహించాలని చెప్పి దేవుడు కోరుతూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో దయచేసి చూడండి. ఇంకోటి ఆదికాండం ఇంకో దుష్కార్యం ఏదో ఇక చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఇంకా 10 minutes ఉందమ్మా నాకు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఇంత గొప్ప ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను పాపం ఏంటండి పాపం ఏంటి? పొరుగు వాని యొక్క భార్యను ఉంచుకోవడం, లేకుంటే ఆయన తనను భార్యగా చేసుకోవడం, ఆయన పాపం చేయడము దేవుని దృష్టిలో దుష్కార్యము. ఇది చాలా దుష్కార్యం. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ముందుగానే ప్రభు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నీ పొరుగు వాని భార్యను నీవు ఆశించవద్దు. ఇక దేవుని యొక్క వాక్యంలో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ రాయబడింది. 1వ కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. పురుషునిగా ఏమంటే నేను ఆయన వెలుగులో సాగు చేసినటువంటి సందర్భాలు ఆయన ఒక సిస్టర్ ఏం చేసింది తెలుసా, ఆయన తిరిగి కాఫీ ఇచ్చినప్పుడు అంతా కూడా ఆయన ఇంటికి వెళ్ళి కాఫీ ఇచ్చినప్పుడు అంతా కూడా ఆయన కాఫీ ఇలాగ పట్టుకుంటుంది, ఆయన తిరిగిది ఇలా నేను ఎక్కడ పట్టుకోవాలి దాన్ని నాకు అర్థం కాక నేను మెసేజ్లో చెప్తూ వచ్చాను. దయచేసి మీరు ఇళ్ళకి వచ్చినప్పుడు సిస్టర్స్ అది జాగ్రత్తగా ఉండండి. ఆయన తాగడానికి వీలు లేదు, ఆయన తిరిగి అది వీలు లేదు, అది తప్పు, అది పాపము. ఆయన తిరిగి ఇలాగే ఇస్తే కావాలంటే టేబుల్ మీద పెట్టండి మేము తీసుకుంటాం, కానీ అలా చేయడానికి ప్రయత్నం చేయొద్దండి, అది తప్పు అని చెప్పి చెప్తూ వచ్చాను. సో జ్ఞాపకం చేసుకోండి. ఒక సేవకుడు మరి తిరిగి నేను మరి ప్రొద్దుటూరులో సేవ చేసినటువంటి సందర్భాల్లో మరి అక్కడ దగ్గరే ఉన్నటువంటి యొక్క మరి మైత్కూరుకు దగ్గర ఉన్నటువంటి చెప్పాలి కాబట్టి చెప్తూ వస్తున్నాను. ఓ సేవకుడు ఆయన పేరు మరి 200 మంది వచ్చేవారు. ఈ దైవ ప్రసాదన్న కింద తను మరి సేవగా నడిపించబడుతూ వచ్చాడు. చాలా సంతోషం, మంచిది. నేను అనుకున్నా, అబ్బా ఎంత మంచి సేవ చేస్తున్నాం, మేము కూడా పనికిరామే, 200 మందిని నడిపించాడు అని చెప్పి ఆయన పేరు భాస్కరు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయినాడు. ఆయన నడిపిస్తే ఆయన బాగా వృద్ధి పొందింది. నేను మా వృద్ధి పొందిన తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇట్లా చక్కని ఆదివారం మంచి పరిచయం జరిగే సందర్భంలో ఒక సిస్టర్ లేచి నువ్వు నాతో ఎన్నిసార్లు నన్ను ఉంచుకొని పాపం చేస్తూ వచ్చావు అని చెప్పి అందరి ముందు చెప్పేసింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన తిరిగి వచ్చేటప్పుడు అంతా అయితే మేము కూడా ఆయన తిరిగి రాత్రి పగలు ఏం చేయాలా, మైత్కూరుకు మరి మేము వాళ్ళు అక్కడి నుంచి కడప నుంచి వస్తున్నారంటే వ్యాన్ వేసుకొని మాకు కూడా ఇన్ఫార్మ్ ఆయన మేము కూడా ఆయన జీవు కార్లు వేసుకొని మరి మేము కూడా డిఎస్పీ దగ్గర నిలబడి ఆమె ఉంటుంది రాత్రి 1:30-2 గంటల టైంలో తెల్లని బట్టలు భార్య భర్తలు ఉంటే తెల్లని డ్రెస్ వేసుకున్నావు, బ్యాగ్ పెట్టుకున్నావు, సిగ్గు లేదయ్యా, ఎంత అవమానం. కనుక ఇది ఎక్కడ చూస్తున్నాయంటే దేవుని యొక్క సంఘాల్లో ఆయన దేవుని యొక్క ప్రజల మధ్య కొన్నాళ్ళ తర్వాత
మరి చనిపోయాడని అని చెప్పి వచ్చింది. చనిపోయాడని చెప్పి వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ మచ్చ ఉండనే ఉంది కదా. కనుక ఇది జాగ్రత్త, జాగ్రత్త. ఇది దేవునికి దుష్కార్యము. దావీదు తప్పు చేశాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం ఏమని రాయబడిందో దయచేసి చదవండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారుని ఏమండి 2 సమూయేలు గ్రంథం 11. దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేది. ఎలాగుందంట? తట్టుకోగలుగుతారా? చూసింది యేసేపు తప్పించుకొని పారిపోయినాడు. అయ్యగారు పట్టుబడ్డాడు. సో జ్ఞాపకం ఇది దావీదు దేవుని దృష్టిలో దుష్కార్యము. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ విషయానికి ఆయన ఆత్మ పరితాపం పట్టలేక ఒక వ్యక్తి ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యం లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. త్వరగా 3వ అధ్యాయం 19వ వచనం. అయితే సకల దుష్కార్యాల నిమిత్తమును ఎందుకు గద్దించాడు? హేరోదు తక్కువడు కాదు. సకల దుర్నీతిని జరిగించినట్టు ఎన్నో దుర్నీతులు ఉన్నాయి. ఆ దుర్నీతి అంతా కూడా జరిగించేది కాకుండా తన సహోదరుని యొక్క భార్యను ఉంచుకుంటూ వచ్చాడు. ఆయన ఇది ఆత్మ పరితాపం పట్టుకోలేక ఆయన ఎవరైనా కానీ ఆత్మ పరితాపం పట్టుకోలేకుంటే పాపం కనుల ముందు జరుగుతూ ఉంటే చెప్పలేక ఉండలేరండి. ఉండలేరు. వెంటనే దాన్ని తప్పనిసరిగా చెప్తారు. కానీ చెప్పి తీరుతారు. జ్ఞాపకం చేసుకోండి. అయితే చెప్పి తీరుతారు. అది ఆగలేరు. ఇది తప్పు అని చెప్పి చెప్తారు. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. మన జీవితాలు కూడా మనం ఎలా ఉండాలి? ఇదే 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడకు వారు ఎలా ఉన్నా ఏకపత్ని పురుషుడు అలాగుండాల. ఆయన తిరిగి ఒక కాపరి అయినప్పటికీ, ఒక పెద్ద అయినప్పటికీ, ఆయన లేకుంటే దేవుని యొక్క ప్రజలు విశ్వాసాలు అయినప్పటికీ ఇలా ఉండాలి. మన దుష్కార్యం. అందుకనే స్త్రీని ముట్టకుండుట పురుషునికి 9వ వచనం రాస్తాడు. కామతప్తులు కాకుండా పెళ్లి చేసుకునుట మేలు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. జాగ్రత్త యవనస్తులారా, జాగ్రత్త యవనస్తురాల జాగ్రత్త. ఈనాడు ఒకటి కొత్తది వచ్చేసింది. ఏ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. నీ తలకాయ వాడు బాయ్ ఫ్రెండ్ అంట. వాడు వాడిని పట్టుకొని తిరుగుతుంటా. ఎంత దౌర్భాగ్యం ఉన్నట్టుగా పరిస్థితి. సో యవనస్తుడా జాగ్రత్త. ఇది ప్రభు దృష్టిలో ఎలాంటిది? దుష్కార్యము. ఆత్మ పరితాపం పట్టుకోలేక యోహాను ఏం చేసి వచ్చాడు? గద్దించాడు. తల తీసిన పరాలే ఉండేది ఉన్నట్టుగా చెప్పడము అది చాలా ప్రాముఖ్యం. ఇది మన యవనస్తులు గమనించాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఒక మనవి చేస్తున్నాం. ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ముట్టుకున్నాం. అది హెబ్రోన్లో ఎలా ఉంటుంది? సేవకులు ఎలా ఉంటుంది తెలుసా? మరి బ్రదర్సే ఇట్లా ఉన్నా కానీ ఒకటి జరిగింది. నేను చూస్తూ ఉంటాను. నేను అన్ని గమనిస్తుంటాను కదా. జరిగితే ఈనాడు ఎవరు ఏమనుకోవద్దండి. ఇక్కడ ఎక్కడో ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన పేరు జాను. ఆ బ్రదర్ జాన్. ఆయన కూడా సేవ చేస్తూ వచ్చాడు. ఆయన తమ్ముడు కూడా సోలమోన్ అని ఆయన ఉన్నాడు, సేవకుడే. వాళ్ళు కూడా ఇక్కడనే చేస్తున్నారు ఈ ప్రాంతంలోనే. ఇది జరుగుతుంటే వాళ్ళిద్దరూ దూరం నుంచి ఇలా చూసుకోవడం, పైన ఆ ఎదురి మరి ఫిట్ చేస్తుంటే అక్కడి నుంచి ఆ సిస్టర్ అక్కడ దూరం నుంచి చూడడం. ఇది నేను గమనించిన కొన్ని దినాల నుంచి. ఎందుకు నాయన మాట అది పోతుంటే కొన్ని దినాలు అది ప్రేమగా మారిపోయి ఆ తర్వాత వేరే చోటుకి పెళ్లి చేసుకున్నారు. వారి నాయన వివాహాలనే పరిశుద్ధ వివాహాలే జరిగినాయి. లేదని చెప్పాలి. కానీ భక్ష్య గారు ఎంత కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్.
మాట్లాడడానికి వీల్లేదు, కలవడానికి వీల్లేదు, దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితులు ఇది చెవుడు దినానికి జాగ్రత్త. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలా ఈ విషయంలో. అది దేవుని దృష్టిలో దుష్కార్యం. ఒక మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆ యొక్క బలలో ప్రవేశిస్తాం. ఆ యొక్క యెహోషువ 7వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చూసుకొని బలలో ప్రవేశిస్తాం. యెహోషువ 7వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకును, వానిని వారిని కలిగిన వాటినన్నిటిని యెహోవా దేవుని నిబంధనను మీరి ఏం చేసినాడు? ఏంటి దుష్కార్యం అంట? శపితమైనది తీసుకోవడము దుష్కార్యము. శపితమైనటువంటిది తీసుకోవడము దుష్కార్యము. జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఒక మాట రాయబడింది. యెహోషువ 6వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. కరోనా ఏందంట? ముట్టుకుంటే ఏమంటాడు? శపితమైంది ముట్టుకోకూడదంట. ముట్టుకున్న కరోనా వస్తుందంట. ఏమండి, మా జీవితాల్లో మేము వెలుగులో ఉన్నటువంటి ప్రాంతంలో సేవ చేసినాం. ఒక ఆమె నర్సు ఉంది, గవర్నమెంట్ నర్సు. ఆమె ఏం చేసిందంటే మా పిల్లలను చూసింది. మా పిల్లలు 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ 2 ముక్కులు, నాగార్జున సార్లు నేను సేవ చేసినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా అన్ని తుమ్ములు బంద్ చేసినా 2 తుమ్ములు మాత్రము అలా వదిలేసింది. అది 2 తుమ్ములు ఎప్పుడు కూడా అట్లా. కాకపోతే ఆ పాపం ఆమె ఏం చేసింది, ఇప్పుడు కర్నూలులో హెడ్ నర్సుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అప్పుడు పలకరిస్తుంది. అదే ఆమె చెప్తాను, శారమ్మ ఆమె పేరు, వివాహం పిల్లలు. ఆయన చెప్తే, అమ్మా ఇది ఏం తల్లి, ఇది అంటే ఆ పిల్లలకు సిట్రిజన్ ఇంత కట్ట, కోల్డ్ యాక్ట్ ఇంత కట్ట, పారాసెటమాల్ ఇన్ని అయితే తిరిగి ఇవన్నీ కూడా తెచ్చి పెడితే, అమ్మా ఇవన్నీ వద్దు తల్లి, ఇవన్నీ తీసుకున్నప్పటి నుంచి ఊటలు చాలా పెరిగిపోయినాయి, మాకు వద్దు తల్లి, మాకు వద్దు తల్లి. అయితే ఆమె బాధపడింది. అంకుల్ అంటే, లేదమ్మా వద్దు తల్లి, చేసుకుపోనైనా. అక్కడే ఎవరు అడిగారు, అయ్యో హాస్పిటలే నాదని, హాస్పిటలే ఆమెదంట, హాస్పిటల్ నీదైతే ఎవరైనా డాక్టర్స్ అడిగినామంటే అడగాల్సిన పని లేదంట, నా చేతిలో ఉండేదే కదా, నేను ఎన్ని తీసి వద్దు నాయనా ఆయన జరిగింది. ఆమెకి ఇచ్చినప్పటి నుంచి ఈ ఊటలు తగ్గిపోయినాయి, జ్వరాలు తగ్గిపోయినాయి, ఆయన తిరిగి జ్వరాలు తగ్గిపోయింది. ఆయన సరేమ్మా చూసినావా ఇప్పుడు ఎంత బాగున్నారంటే ఆయన నవ్వింది. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో ఈ ఓసారి నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయన తిరిగి ఏం చేశానంటే ఐటీలో అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ అంతా కూడా ఆ స్క్రాప్ ఉంటుంది కదా, ఐరన్ అంతా కూడా నా హ్యాండ్ ఓవర్ ఉంటుంది కనుక పిల్లలు చెప్పి, అరే ఇది తీసుకొని పోయి ఆ యొక్క వెల్డింగ్ మిషన్ దగ్గర పెట్టేయండి, వెల్డింగ్ అంతే. ఆ వెల్డింగ్ షాప్ ఆయనకి చెప్పినాను, నేను చేశాను. సరే సార్ అని చెప్తే నేను చెప్పినటువంటి రీతిలో నేను డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్, తర్వాత థియరీ, ప్రాక్టికల్ ఇవన్నీ కూడా మంచి ఇన్స్ట్రక్టర్స్ కాబట్టి మంచిగా తయారు చేసి ఎవ్వరు కూడా ఎత్తలేరు అనమాట. ఆ టేబుల్ ఎత్తడం ఎంతో కష్టం. అలా తయారు చేసి మరి దానికి 3 రంగులు, ఆ 3 రంగులు ఆయన తిరిగి జెండాకి ఎన్ని ఉంటాయి, మన కాంగ్రెస్కి ఎన్ని 3 కదా, కాంగ్రెస్ అక్కడ 3 రంగుల ఇది కట్టేసి ఇంట్లో పెట్టాను. అది ఇంట్లో పెడితే ఆ ఇంట్లో పెట్టినప్పటి నుంచి మా ఇంట్లో భోజనం చేస్తుంటే, రే దొంగ ఎవరు ఇంట్లో అని చెప్పి నన్ను దొంగ అంటున్నారు ఇది అని చెప్పి మేమిద్దరం అన్నం తిన్నా, బాబు పిల్లలు పెట్టుకున్నది, రే మోసగాడా. ఇప్పుడు తిమోతి అంటాడు కదా, అట్లా నన్ను ఏం చేశాడంటే నన్ను తిట్టున్నట్టుంది. అది ఆయన నాకు ఎవరు కాదు, ఆ ఎదురుగా ఉంది చూడు టేబుల్, మనం కింద కూర్చొని తింటున్నాం, ఆ టేబుల్ నన్ను తిడుతుంది. అది రే దొంగ, అరే మోసగాడా అని చెప్తే ఇంకా తట్టుకోలేక రిక్షాని పిలిచి వదిన రిక్షాని పిలిచి అక్కడ వాడు మేము ఆ కాంపౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ సాయం చేస్తే పోయి దాని మీద పెట్టేసి చక్కగా పోయి ఐటీలో పెట్టేసి అప్పుడు ప్రశాంతంగా జ్ఞాపకం చేసుకో. శపితమైనది అది నీ ఒంట్లో కానీ నీ శరీరం మీద కానీ నీ ఇంట్లో కానీ ఉండడానికి వీలు లేదు.
అది నీతో మాట్లాడుతుంది, నీతో మాట్లాడుతుంది. అందుకే ఇంకా దేవుడు మంచి తరుణం ఇచ్చాడు. అలాగే తిరిగి శాపానికి గురవుతాం. అలాగే అది మనం ఉంచుకోవడానికి వీల్లేదు, మనం ముట్టుకోవడానికే వీల్లేదంటే అదన్నీ మనం తెచ్చిపెట్టుకుంటే దేవుని పిల్లలు మనకు అది మనం మంచిది కాదు. సో జ్ఞాపకం చేసుకో. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. కనుక ఈ దుష్కార్యాలు అన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. కనుక ఈ దుష్కార్యాలు చేయకుండా ప్రభు ఏం చేస్తాడంట, ప్రతి దుష్కార్యమును నుండి తప్పించి మనల్ని పరలోక రాజ్యంలో కనుక ఈ దుష్కార్యాలు అంటే ఆయన తప్పియడం అనేది దేవుని యొక్క వాక్యమును చెప్పినాడు. ఇప్పుడు మనం సరి చేసుకుంటే ఆయన తప్పిస్తాడు. తర్వాత పరలోక రాజ్యంలో. అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఎలాంటి వాడు తెలుసు? ఆయన యోగ గ్రంథంలో ఏముంది? ఆయన దేవుడు దుష్కార్యం చేయుట అసాధ్యం. అందుకనే పేతురు పిలాతో ఒక మాట అంటాడు, ఆయన ఈయనను ఏ దుష్కార్యం చేసినాడని ఈయన మళ్ళీ తిరిగి శిల వేయాలి. నేను శిల వేయనయా, ఆయన విడుదల చేస్తాను. ఆయన దుష్కార్యం ఏం కనబడ్డంలా. దుష్కార్యం కనబడితే దేనికి అర్హులు? శిక్షార్హులు. జ్ఞాపకం చేసుకొని మనం అట్లా శిక్షార్హులు కాకుండా అది తిరిగి మనం ఒకవేళ అది ఏదైనా పొరపాట్లో తప్పులో మనం ఉన్నట్లయితే ఈ వాక్యముల ద్వారా సరి చేసుకొని యోగ్య రీతిలో బలలో పాల్గొనడానికి ప్రభు మనందరికీ సహాయం చేయగలగాలి.